ఇస్లాం ఒక గొప్ప ఆధ్యాత్మిక మతం, ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మతాలలో ఒకటిగా ఉంది. ఇస్లాం మతం పెరుగుతున్న కారణాలు అనేక సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, మరియు వ్యక్తిగత కోణాలతో సంబంధం కలిగి ఉంటాయి. 1. సామాజిక సమానత్వం, సోషల్ ఈక్వాలిటీ. ఇస్లాం అందరికీ సమానత్వం మరియు ఐక్యాన్ని బోధిస్తుంది. అల్లాహ్ ముందు అందరూ సమానమని, వ్యక్తి యొక్క జాతి, రంగు, వర్గం లేదా భాషకు సంబంధం లేకుండా ఒకే విధంగా చూడటం ప్రజలను ఆకర్షిస్తుంది. హజ్ సమయంలో భిన్న జాతుల ప్రజలు ఒకే దుస్తులు ధరించి సమానత్వాన్ని ప్రదర్శిస్తారు. ఈ సమానత్వ భావన అనేక మందిని ఈ మతం వైపు ఆకర్షిస్తుంది. 2. సరళత, సింప్లిసిటీ ఆఫ్ ఇస్లాం. ఇస్లాం మతం ఆచరణ సులభం. అల్లాహ్, దేవుడు యొక్క ఏకత్వాన్ని విశ్వసించడం, రోజూ 5 సార్లు నమాజు చేయడం, మంచి నైతిక విలువలతో జీవించడం. ఇస్లామిక్ ఆచారాలు క్లిష్టమైనవిగా కాకుండా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటాయి. 3. ప్రభావవంతమైన సందేశం, పవర్ఫుల్ మెసేజ్. ఇస్లాం శ్రద్ధ, దయ, సహనంతో నిండిన ఒక శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుంది. అల్లాహ్ మాత్రమే పూజ్యుడు మరియు ఆయనకు భాగస్వామ్యం లేదు. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం, ఆత్మవిశ్వాసం మరియు సహజ దారిని బోధిస్తుంది. ఈ సందేశం అనేక మందికి వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతుంది. 4. కుటుంబ విలువలు, స్ట్రాంగ్ ఫ్యామిలీ వాల్యూస్. ఇస్లాం కుటుంబాన్ని మన్నించే మతం. మాతాపితులను గౌరవించడం, పిల్లలను సరైన మార్గంలో పెంచడం, స్నేహ సంబంధాలను అభివృద్ధి చేయడం. ఈ విలువలు వ్యక్తిగత జీవనానికి స్థిరత్వాన్ని ఇస్తాయి. 5. ముస్లిముల జీవనశైలి, ముస్లిం లైఫ్ స్టైల్. ముస్లిముల జీవన విధానం చాలా మందిని ప్రభావితం చేస్తుంది. సత్యనిష్ట, మంచితనం, పేదలకు సాయం చేయడం, జకాత్, ఆధ్యాత్మిక శాంతి. ఈ జీవన విధానం ఇతర మతాల ప్రజలను కూడా ఆకర్షిస్తుంది. 6. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత శైలి, పేదల పట్ల దయ, శక్తివంతమైన నాయకత్వం మరియు త్యాగం అనేక మందిని ప్రభావితం చేస్తుంది. వారి జీవితాన్ని అధ్యయనం చేయడం ద్వారా ప్రజలు ఇస్లాం వైపు మళ్లుతారు. 7. నైతిక విలువలు, ఎథికల్ టీచింగ్స్. ఇస్లాం నైతిక విలువలను బోధిస్తుంది. ఉదాహరణకు, నిజాయితీగా ఉండడం, దయ చూపడం, అల్లాహ్ మీద విశ్వాసం ఉంచడం. ఈ బోధనల ప్రభావం గాఢంగా ఉంటుంది. 8. ప్రసారం, డావ్. ముస్లిములు తమ మతాన్ని ఇతరులకు ప్రేమతో, శాంతితో పరిచయం చేయడానికి దావా అనే ప్రక్రియలో పాల్గొంటారు. వారి నడవడిక, మంచితనం, ఇతరుల పట్ల చూపే దయ కూడా ఇస్లాం వైపు ఆకర్షణకు కారణం. 9. ఇస్లామిక్ బోధనలు మరియు ప్రేరణ, ఇస్లామిక్ టీచింగ్స్ అండ్ ఇన్స్పిరేషన్. ఇస్లాం మతం బోధనలు మనుషుల జీవితాలకు ప్రేరణగా మారడం ఈ మతం పెరుగుదలకు ప్రధాన కారణం. అల్లాహ్ యొక్క ఏకత్వం, మానవత్వం, ధర్మపరమైన జీవనశైలి మరియు నైతిక విలువలపై ఇస్లాం బోధనలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను కలపడం, సమస్యలను పరిష్కరించడానికి ఉన్న సరళమైన మార్గదర్శకాలు, వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక జీవితానికి శ్రేయస్కరమైన నియమాలు ఈ మతాన్ని ప్రత్యేకతతో నిలిపాయి. 10. ఆధ్యాత్మిక ప్రశాంతత, స్పిరిచువల్ ఫుల్ఫిల్మెంట్. ఇస్లాం పాటించే వారు వారి జీవనంలో ఆధ్యాత్మికంగా ఎంతో ప్రశాంతతను పొందుతారు. ప్రత్యేకంగా రోజూ నమాజు, రమదాన్ ఉపవాసం మరియు సదఖా వంటి ఆచారాలు వారిని దేవునికి మరింత దగ్గర చేస్తాయి. సమగ్ర దృక్పథం. ఇస్లాం వైపు ప్రజలు ఆకర్షితులవ్వడానికి కారణాలు ఆధ్యాత్మికత, సౌలభ్యం మరియు శాంతి పునాదుల చుట్టూ తిరుగుతాయి. ఇది మతానికే కాకుండా ఒక జీవన విధానానికి మార్గదర్శకత్వం ఇస్తుంది.